బయట పార్లర్స్లలో క్లీనప్ వాళ్ళు ఎలా చేస్తారంటే స్టీమ్ కంపల్సరీ యూస్ చేస్తారు. సో స్టీమ్ ఇస్తారు, దాని తర్వాత బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తారు. సో దానికి ఒక టూల్ కిట్ యూస్ చేస్తారు. సో అలా కాకుండా మనకి ఆ బయట కూడా వెళ్ళకుండా ఓన్లీ కిచెన్ ఇంగ్రీడియంట్స్తోనే డైలీ మనం ఇంట్లోనే ఒక 10 to 15 మినిట్స్లో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. క్లీనప్ కూడా చేసుకోవచ్చు. సో ఇది డైలీ యూస్ చేయొచ్చా, వీక్లీ వన్స్ యూస్ చేయొచ్చా అలా ఏం లేదు. సో ఏంటంటే ఎక్కువగా పింపుల్ యాక్నే ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని డైలీ యూస్ చేయొద్దు, వీక్లీ వన్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం వీక్లీ ట్వైస్, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం నార్మల్గా ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్ లాగా యూస్ చేసినా సరిపోతుంది. ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వీక్లీ వన్స్ యూస్ చేసినా చాలు. సో దీన్ని వాడచ్చండి. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ నేను అంటే క్లీనప్ అంటే మామూలుగా జస్ట్ చల్లటి నీళ్ళతో మనం వాష్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి స్క్రబ్. సో ఈ స్క్రబ్లో ఏంటి అని అంటే నేను ఎర్రగా ఉంటుంది కదా పప్పు, మైసూర్ పప్పు, ఓకే. సో అది ఉన్న పెసరపప్పు రెండు కలిపి ఓన్లీ జస్ట్ వేయించలేదు, జస్ట్ డ్రైగానే అలాగే మిక్సీలో గ్రైండ్ చేసేసాను. సో గ్రైండ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే మరీ పిండిలాగా కాకుండా, మరీ గరుకుగా కాకుండా, సో మీడియంగా స్క్రబ్ లాగా. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది వాటర్తో మిక్స్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ కర్డ్ కొంచెం ఇందులో మిక్స్ చేసుకొని అయినా కూడా కలుపుకొని దాన్ని ఆ మిక్స్చర్ని ఇలా మనం రబ్ చేసుకుంటూ సో స్కిన్ పైన రౌండ్ సర్క్యులర్గా మనం రబ్ చేసుకోవచ్చు. అలా ఎనీ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ స్క్రబ్ని యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్కి స్మూత్నెస్ వస్తుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. అదేంటి మేడం మళ్ళీ స్టీమ్ యూస్ చేసే కదా వాళ్ళు తీస్తారనంటే దీంతో డైరెక్ట్గా మన పోర్స్ పైన ఇది మనం సర్క్యులర్ మోషన్గా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి దాంట్లో నుంచి అది ఈజీగా రిమూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకే, ఓన్లీ డెడ్ స్కిన్ మాత్రమే, మళ్ళీ ట్యాన్ రిమూవ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటి అని అంటే డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కూడా ఉన్నాయి మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్కిన్ మామూలుగా ఏంటంటే స్కిన్ రిలేటెడ్కి కిచెన్లో మనం రెగ్యులర్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి టీ, కాఫీ, సో కాఫీ పౌడర్, షుగర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ఇంగ్రీడియంట్. నైట్ మనం యూస్ చేసుకునే చపాతీ పిండితో సహా, అన్నం అంటే రైస్లో వేసుకునే కర్డ్, సో అన్నిటితో మనం డైలీగా మనం స్కిన్ కేర్ రెజిమే అనేది ఫాలో అయిపోవచ్చు. ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, ట్యాన్ రిమూవ్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, స్కిన్ టైట్నింగ్ ప్యాక్. ఇప్పుడు ఏంటి అని అంటే సర్టెన్ ఏజ్ 30-35 దాటిన తర్వాత కొంతమంది స్కిన్ ఇప్పుడు టెన్షన్స్కి కొంతమందికి స్కిన్ అనేది కొంచెం అంటే సాగినట్టుగా, రింకిల్స్, ఫైన్ లైన్స్, ముడతలు పడడం, సో దానికి కూడా మనకి ప్యాక్ వేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఏంటి అంటే డెడ్ స్కిన్ మాత్రమే రిమూవ్ అవుతుంది, దాంతోపాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ట్యాన్ పోవాలి అని అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటి అని అంటే అందరూ యూట్యూబ్ అంటే మామూలుగా చాలా మంది చెప్తారు కాఫీ పౌడర్ అని. సో కాఫీ పౌడర్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే నేను ఫిల్టర్ కాఫీ పౌడర్ అంటే నార్మల్గా ఇన్స్టెంట్ది కాదు, సో రోస్టెడ్ కాఫీ పౌడర్ అన్న మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అది ప్లస్ షుగర్, ఓకే, షుగర్ దాంట్లో కొంచెం మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కర్డ్, ఓకే, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని, సో ఏంటంటే ఇక్కడ ఎందుకు అన్నిట్లలో మనం లిక్విడ్ని యూస్ చేస్తున్నాము, సో ఏదైనా కూడా డ్రై ఇంగ్రీడియంట్ స్కిన్ పైకి పెట్టడానికి అవ్వదు. సో ఏంటంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్, ఎనీ డ్రై ప్రోడక్ట్ యూస్ చేసినా కూడా స్కిన్ ఆటోమేటిక్గా దాని మీద ర్యాషెస్ వస్తాయి. చాలామంది చెప్తారు నాకు ఆ ప్రోడక్ట్ పడదు, నా స్కిన్ సెన్సిటివ్, నాకు ర్యాషెస్ వస్తాయి. సో ఏంటంటే వాళ్ళు ఏదో ఒక చిన్న మిస్టేక్, అన్ని ప్రోడక్ట్స్ మన స్కిన్కి పడతాయి. మార్కెట్లో ప్రతి ఒక్క బ్రాండ్ కూడా స్కిన్కి అది సెట్ అవుతుంది, కానీ అది మనం యూస్ చేసే మెథడ్ కానీ ప్రొసీజర్ కానీ తెలిస్తే ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో మళ్ళీ కర్డ్, దాని తర్వాత కాఫీ పౌడర్, దాని తర్వాత షుగర్, సో అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత మరీ అంత జారుడుగా కాకుండా, ఆ ప్యాక్ అనేది మరీ అంత జారుడుగా కాకుండా దోసపిండి బ్యాటర్ మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా వేసేసుకొని జస్ట్ స్కిన్ పైకి ప్యాక్ లాగా వేసుకొని ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి ఎక్కడ ట్యాన్ ఉందో మీరు అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత కడిగేసే ముందు అంటే ఆ ప్యాక్ని రిమూవ్ చేసేదానికంటే ముందు రబ్ చేసుకుంటే అంటే కొన్ని వాటర్ వేస్తూ రబ్ చేస్తూ కడిగేస్తే సరిపోతుంది. దాంట్లో మళ్ళీ గోరువెచ్చని నీళ్ళ, వేడి నీళ్ళ, చన్నీళ్ళ అని కొంతమందికి డౌట్స్. సో ఏంటంటే మనకి మరీ అంత చల్లటి నీళ్ళు అయినా యూస్ చేసుకోవచ్చు, ల్యూక్ వామ్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ట్యాన్ ప్యాక్.
ఇందాక మనం చెప్పింది ఏంటంటే ఓన్లీ డెడ్ స్కిన్ మాత్రమే రిమూవ్ అవ్వడానికి. ఫస్ట్ ఏది యూజ్ చేయాలి రెండిట్లో? రెండిట్లలో ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది స్క్రబ్, డెడ్ స్కిన్ ఈ పిండి. సో ఏంటి అని అంటే ఇది డెడ్ స్కిన్స్ రిమూవ్ చేస్తుంది, దాని తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతుంది. సో అయినా కూడా ఫేస్ అనేది అంత ఫినిషింగ్ అంటే బ్రైట్నింగ్గా లేదు అని వాళ్ళు అనుకుంటారు. సో అప్పుడు దాని తర్వాత మనం ఆటోమేటిక్గా ఈ కాఫీ పౌడర్, కర్డ్, షుగర్ 3 మిక్స్ చేసుకొని కూడా ఫేస్ పైన ప్యాక్ లాగా వేసుకోవచ్చు. 10 to 15 minutes. అప్పుడు ఏంటి అని అంటే ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళ స్కిన్ అనేది అలా అంటే డల్గా ఉంది, స్కిన్ పైన ట్యాన్ అలాగే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది కొంచెం మాత్రమే చూడగలుగుతారు. సో దీన్ని మనం రెగ్యులర్ బేస్లో సో డైలీ 2 times అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ని ట్యాన్ రిమూవ్కి. దాని తర్వాత మామూలుగా వీక్ డేస్ ఒక 4 days కంటిన్యూస్గా యూస్ చేస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది.